ఉపాధి హామీ పథకాన్ని సమూలంగా తొలగించేందుకు కేంద్రం కుట్ర చేస్తుందన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. అందులో భాగంగానే పని దినాలు తగ్గించిందని విమర్శించారు. ఇక బాపట్ల జిల్లా ఇంకోలులో ఉపాధి హామీ పరిరక్షణ కార్యక్రమానికి హాజరైన షర్మిల కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఇక చంద్రబాబు జగన్ పాలనలో అప్పుల పాలైన ఏపీకి కేంద్రం తీసుకొచ్చిన జీరాంజీ పథకం గుదిబండగా మారుతుందన్నారు. ఇప్పటికే మన రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు ఇద్దరు కలిపి 11 లక్షల అప్పుల కుప్ప చేశారు. కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చుకోవడానికి దగ్గర కూడా మన రాష్ట్రం దగ్గర డబ్బు లేవు. ఇలాంటి పరిస్థితిలో ఇప్పుడు ఉపాధి హామీకి అయ్యే ఖర్చు కూడా ఇక రాష్ట్రాన్ని పెట్టుకోమంటే రాష్ట్రం పెట్టుకోదు, ఉపాధి హామీ పని ఇవ్వదు. ఇక రాష్ట్రానికి ఉపాధి హామీ పని ఇవ్వదు కాబట్టి కేంద్రం ఇచ్చే 60% పని ఇవ్వాల్సిన పని కూడా ఉండదు. ఇది వీళ్ళ స్కీమ్. అంటే మొత్తానికి ఉపాధి హామీ పనిని గుండు సున్నా చుడుతున్నారన్నమాట. బీజేపీ కూటమి సర్కారు మొత్తానికే ఉపాధి హామీ పని అనేది లేకుండానే చేస్తారు. ఇప్పటికే ఉపాధి హామీ పనిని ఎన్ని తూట్లు పొడిచాలో అన్ని తూట్లు పొడిచారు. 100 రోజులు పని ఇవ్వటం లేదు. ఒకవేళ తక్కువ పని 50 రోజులు పని ఇచ్చినా 50 రోజులు పని చేస్తే 20 రోజులకే పేమెంట్ పడుతుంది. ఆ పేమెంట్ పడ్డం కూడా 3 వారాలు పడుతుందో 4 వారాలు పడుతుందో 2 నెలలు పడుతుందో ఎప్పుడు దిక్కు లేకుండా ఉంది. ఉపాధి హామీ పనికి రాష్ట్రానికి ఖర్చు అయింది కేవలం 500